హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రంజితాస్ బబ్లీ వరల్డ్. సంక్రాంతి అంటేనే మనకి ముందుగా గుర్తొచ్చేవి పిండి వంటలు. అవే తెలంగాణలో అప్పాలు అంటాము. నేను ఇండియాలో ఉన్నప్పుడు మా మమ్మీ ఎవ్రీ సంక్రాంతికి చాలా రకాల అప్పాలే చేసేది. నేను ఎప్పుడు మా మమ్మీకి హెల్ప్ చేస్తూ ఉండేదాన్ని. కానీ యూఎస్ఏ వచ్చాక నేను అప్పుడప్పుడే కుకింగ్ నేర్చుకుంటున్నా. ఈ పిండి వంటలు, స్పెషల్లీ డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ ఇవన్నీ ఎందుకు రిస్క్ అని చెప్పి నేను ఎప్పుడు అవాయిడ్ చేస్తూ ఉండేదాన్ని. కానీ నాకు తినాలనిపించినప్పుడల్లా ఇండియా నుండి ప్యాకేజ్ వేయించుకోవడం, లేకపోతే మా మమ్మీ వాళ్ళు కానీ అత్తయ్య వాళ్ళు కానీ ఇండియా నుండి వచ్చినప్పుడు, లేకపోతే మేము ఇండియా వెళ్ళినప్పుడు వాళ్ళ చేత చేయించుకొని తింటూ ఉండేదాన్ని. కానీ మా పిల్లలు పెద్దగా అవుతుంటే వాళ్ళకి కూడా మన ట్రెడిషనల్ వంటకాలు తెలియాలి అని చెప్పి నేను, మా హస్బెండ్ మాకు వీకెండ్స్ ఫ్రీ ఉన్నప్పుడల్లా ఇలా ఒక్కొక్క డిష్ ట్రై చేసుకుంటూ వచ్చాము. ఇలా మేము ఒక 2 to 3 years నుండి ఎవ్రీ సంక్రాంతి, లేకపోతే మాకు కుదిరినప్పుడల్లా హాలిడేస్ ఆర్ వేరే ఫెస్టివల్స్ టైంలో అయినా మేము ఇలా పిండి వంటలు చేసుకుంటున్నాము. ఈ సంక్రాంతికి మాత్రం నేను కొంచెం స్పెషల్గా సంపంగి పూలు ఈ డిష్ని ట్రై చేశాను. ఇది ఒక స్వీట్ డిష్. ఇది మేము చిన్నగా ఉన్నప్పుడు మా మమ్మీ చేస్తూ ఉండేది, కానీ నేను మాత్రం ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. ఇది నార్మల్గా అయితే మనం మైదా పిండితో చేస్తాము, కానీ నేను ఇక్కడ గోధుమ పిండి యూజ్ చేస్తున్నాను పిల్లల కోసం కొంచెం హెల్తీగా. ఈ గోధుమ పిండిలో మనం కొంచెం బియ్యం పిండి కూడా వేసుకుంటే మనకి క్రిస్పీగా వస్తుంది. అదే మనం ఓన్లీ మైదా పిండి యూజ్ చేస్తున్నాము అంటే మనం బియ్యం పిండి వేసుకోవాల్సిన అవసరం ఉండదు. మనకి ఇక్కడ వీటికి కావాల్సింది 1 కప్పు గోధుమ పిండికి 1/2 కప్పు బియ్యం పిండి. దాంట్లో కొంచెం వేడి చేసిన బటర్ కానీ గీ కానీ వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని మనం పూరీ పిండిలాగా కలుపుకుంటే సరిపోతుంది. ఆ కలుపుకున్న పిండిని మనము బాల్స్ లాగా చేసుకోవాలి, లేకపోతే ఇందాక నేను వీడియోలో చూపించినట్టు కట్ చేసుకున్నా మనకి ఈజీగా అయిపోతుంది. అన్నీ ఈక్వల్ షేప్లో వస్తాయి. ఆ కట్ చేసుకున్న వాటిని పూరీలాగా ప్రెస్ చేసుకొని ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మనము పైన కింద కొంచెం గ్యాప్ వదిలేసి పొడుగ్గా నైఫ్తో కానీ పిజ్జా కట్టర్తో కానీ కట్ చేసుకోవాలి. ఆ కట్ చేసుకున్న పూరీని మనం ఇలా ఫ్లవర్ షేప్లో రోల్ అయినా చేసుకోవచ్చు, లేకపోతే ఒక 3 folds చేసుకున్న మనకి మంచి ఫ్లవర్ షేప్ వస్తుంది. ఇలా మనం చేసుకున్న బాల్స్ అన్నిటినీ పూరిలా చేసుకొని ఇలా కట్ చేసుకొని రోల్ చేసుకుంటే మన సంపంగి పూలు రెడీ అయిపోతాయి. ఈలోపు మనము డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ రెడీగా పెట్టుకోవాలి. అలాగే మనకి కావాల్సిన చక్కెర పాకం కూడా రెడీ చేసుకోవాలి. సో మనకి చక్కెర పాకంకి కావాల్సింది మనం ఎంతైతే పిండి తీసుకుంటున్నామో దానికి 1/2 క్వాంటిటీ షుగర్ సరిపోతుంది. కావాలంటే ఇంకొంచెం ఎక్కువైనా తీసుకోవచ్చు. నేను మాత్రం ఇక్కడ 1/2 క్వాంటిటీ తీసుకున్నా. అంటే 1.5 కప్ పిండికి ఒక 3/4 కప్ షుగర్ తీసుకొని దాంట్లో 1/2 కప్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. నేను ఈ ప్రాసెస్ అంతా ఇంట్లోనే చేసుకున్నాను, కానీ ఫ్రై చేసుకోవడం మాత్రం మా దగ్గర ఒక పెద్ద స్టవ్ ఉంది. నార్మల్గా అయితే ఈ స్టవ్ని బ్యాక్ యార్డ్లో పెట్టి ఫ్రై చేసుకుంటాము, కానీ ఇప్పుడు వింటర్ కదా, అందుకే ఈ స్టవ్ని మేము గరాజ్లో పెట్టుకొని ఇక్కడ ఫ్రై చేసుకుంటున్నాము. మనకి ఇక్కడ ఒక పక్కన ఆయిల్ వేడవుతుంది, అలాగే ఇంకొక స్టవ్ మీద నేను చక్కెర పాకం పడుతున్నాను. ఈ చక్కెర పాకం రెడీ అయిన తర్వాత మనం ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. మనం ఎప్పుడైనా చక్కెర పాకాన్ని లో ఫ్లేమ్ మీద పెట్టి చేసుకోవాలి, లేకపోతే పాకం మాడిపోతుంది. ఇలా రెడీ అయిన పాకాన్ని మనం 2 ఫింగర్స్ మధ్యలో పెట్టి చూసుకుంటే మనకి ఇలా తీగ పాకం రావాలి. అప్పుడు మనకి అది కరెక్ట్ కన్సిస్టెన్సీ అన్నట్టు. తర్వాత మనము ఆయిల్ ఫ్రై అయిన తర్వాత మన సంపంగి పూలని ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న వాటిని మనము చక్కెర పాకంలో మనకి లోపల వరకు పట్టేటట్టు డిప్ చేసుకొని తీసి పక్కన పెడితే మన సంపంగి పూలు రెడీ అయిపోతాయి. అలానే మనం చేసుకున్న వాటిని అన్నిటిని ఫ్రై చేసుకొని సిరప్లో డిప్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నాకు వేరే అన్ని స్వీట్ డిషెస్ కంటే ఈ స్వీట్ డిష్ కొంచెం ఈజీ ప్రాసెస్ అనిపించింది. అందుకే నేను మా మమ్మీని రెసిపీ అడిగి ఈసారి ఇది ట్రై చేశాను. మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్టయితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి.
ఇలా మనము 1 అవర్లోనే ఎంతో సింపుల్గా సంక్రాంతి స్పెషల్ స్వీట్ సంపంగి పూలు రెడీ చేసుకున్నాము. నేను ఇక్కడ మాకు తగ్గట్టు ఒక 4 to 5 డేస్కి సరిపోయేలా కొంచెం క్వాంటిటీయే ప్రిపేర్ చేసుకున్నా. మీరు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా నేను వీడియోలో ముందు చెప్పినట్టు మైదా పిండి కూడా యూస్ చేసుకోవచ్చు. రిమైనింగ్ ప్రాసెస్ అంతా సేమే ఉంటుంది. ఇప్పుడు మనము నెక్స్ట్ మురుకులు ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఈ మురుకులు అందరు చేసుకునే రెసిపీ అయినా అది ఒక్కొక్కరు ఒక్కోలాగా చేసుకుంటారు. ఇక్కడ నేను మురుకులకి బయట నుండి స్టోర్ నుండి తీసుకొచ్చిన పిండే యూస్ చేస్తున్నాను. నార్మల్గా ఇండియాలో అయితే మనం పట్టిస్తాం కదా, ఇక్కడ మనకి ఆ ఆప్షన్ లేదు. అందుకే నేను స్టోర్ నుండే నాకు కావాల్సిన పిండి తీసుకొచ్చుకున్నాను. ఇప్పుడు ఇక్కడ నేను ఒక 800 గ్రామ్స్ బియ్యం పిండికి ఒక 200 గ్రామ్స్ శనగపిండి వేసుకున్నాను. ఆ తర్వాత నేను ఒక 2 స్పూన్స్ పుట్నాల పప్పు గ్రైండ్ చేసుకున్న ఆ పౌడర్ని వేసుకున్న తర్వాత మనం అజ్వైన్, వాము, ఓమా అంటాం కదా, అది యాడ్ చేసుకోవాలి. తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, కారం వేసుకొని కొంచెం వేడి చేసి పెట్టిన బటర్ కానీ గీ కానీ వేసుకొని మనము వాటర్తో పిండి కలుపుకోవాలి. ఈ పిండి కన్సిస్టెన్సీ మనకు వచ్చి బజ్జీల పిండి కంటే కొంచెం గట్టిగా ఉండాలి. అలాగని ఇట్లా పట్టుకుంటే గట్టిగా ఉండొద్దు, సాఫ్ట్గా ఉండాలి. అప్పుడు మనకు అది కరెక్ట్ కన్సిస్టెన్సీ అన్నట్టు. మీరు వాటర్ మొత్తం ఒకటేసారి పోసుకోకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి. అప్పుడు మీకు పిండి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా తెలుస్తుంది. ఇప్పుడు పిండి కలుపుకున్న తర్వాత మన మురుకుల గొట్టానికి లోపల బ్రష్ తోటి మనం ఆయిల్ రుద్ది దాంట్లో పిండి పెట్టేసి మనకు కావాల్సినట్టు మురుకులు ప్రెస్ చేసుకుంటే అయిపోతుంది. నార్మల్గా అయితే మనం జల్లికంటే మీద కూడా మురుకులు ఒత్తుకొని ఆయిల్లో వేసుకోవచ్చు. కానీ నాకు ఇక్కడ డైరెక్ట్ ఆయిల్లో వేసుకోవడం ఈజీగా అనిపించి నేను ఆయిల్లోనే ప్రెస్ చేసుకుంటున్నాను. ఇలా మురుకులు మనము ఆయిల్లో ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుంటే మనకి మురుకులు రెడీ అయిపోతాయి. మనం ఒక టిప్ ఫాలో అవ్వచ్చు. మురుకులు మనకి సరిగ్గా కుక్ అయినాయా లేవా అని చూడడానికి మనం మురుకులు ఆయిల్లో వేయగానే మనకి బబుల్స్ ఫామ్ అవుతాయి. ఆ బబుల్స్ అన్నీ పోయినాయి అనుకోండి, మనకి ఆ మురుకులు కరెక్ట్ కుక్ అయిపోయినట్టు. సో ఇలా మనం మురుకుల్ని ప్రిపేర్ చేసుకున్నాము. ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి గారెలు. తెలంగాణలో అయితే వీటిని గారెలు, ఒత్తుడప్పాలు అంటారు. వేరే వాళ్ళైతే చెక్కలు అని అంటారు. సో ఈ గారెలని మనము బియ్యం పిండితో ప్రిపేర్ చేసుకుంటాము. ఇక్కడ నేను ఒక 500 గ్రామ్స్ బియ్యం పిండి తీసుకున్నా. దాంట్లోనే కొంచెం పెసరపప్పు ఒక 30 మినిట్స్ నానబెట్టినవి వేసుకున్నా. ఆ తర్వాత కొంచెం మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, కారము, ఇంకా కట్ చేసి పెట్టిన కరివేపాకు, ఇంకా వేడి చేసిన నెయ్యి కానీ బటర్ కానీ వేసుకొని కలుపుకోవాలి. ఈ గారెలు పిండి కలుపుకోవడానికి మనము వేడి వాటర్ యూస్ చేస్తే మనకి కొంచెం గారెలు క్రిస్పీగా వస్తాయి. సో నేను ఇక్కడ వేడి చేసి పెట్టిన వాటర్ తీసుకొని పిండి కలుపుకున్నా. ఆ కలుపుకున్న పిండిని మనం బాల్స్ లాగా రోల్ చేసుకోవాలి. మనం ఇక్కడ కొంచెమే పిండి తీసుకున్నాం కాబట్టి నేను బాల్స్ అన్నీ ఒకేసారి రోల్ చేసుకున్నాను. అదే మీరు ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నారు అని అంటే హాఫ్ పిండి తీసుకొని బాల్స్ రోల్స్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఇప్పటివరకు చేసిన 2 డిషెస్ నేను ఒక్కదాన్నే చేసుకున్నాను, కానీ నాకు ఈ రెసిపీకి మాత్రం మా హస్బెండ్ హెల్ప్ కావాల్సి వచ్చింది. నేను చేసుకున్న బాల్స్ అన్నిటినీ పూరి ప్రెస్తో ప్రెస్ చేస్తుంటే మా హస్బెండ్ ఫ్రై చేస్తున్నాడు. అలా మాకు కొంచెం ఈజీగా అయిపోయింది. ఇలా మనం చేసుకున్న బాల్స్ అన్నిటిని గారెల్లాగా ప్రెస్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మన గారెలు రెడీ అయిపోతాయి. ఇలా మేము ఒక్క రోజులోనే ఒక 5 to 6 అవర్స్లో మా సంక్రాంతి పిండి వంటల్ని రెడీ చేసుకున్నాము. మీరు ఈ సంక్రాంతికి ఏమేం పిండి వంటలు చేసుకున్నారో కింద కమెంట్ చేయండి. అలాగే నేను దీని తర్వాత మనం నువ్వుల చిక్కీ, నువ్వుల పట్టే అంటారు కదా, అది కూడా చేసుకున్నాను, కానీ వీడియో షూట్ చేయలేదు. మీరు కనుక ఈ వీడియో చూసినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.